ఏలూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లను అద్దెకు తీసుకుని తాకట్టు పెడుతున్న దొంగను అరెస్టు చేసిన సంఘటన ఏలూరు నగరంలో చోటు చేసుకుంది. నిందితుడి నుంచి 6 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. నమస్కారం. ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ వెంకట ప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు. వారు ఈ నెల 3వ తారీఖు నాటి తన సంబంధించినటువంటి కారుని ఇలాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భానుచందర్ అనే అతనికి వాళ్ళు కారును రెంట్కి తీసుకొని తర్వాత నెలకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి అద్దెకి ఇచ్చారు. అయితే అతను ఒక నెల చెల్లించి 2వ నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించు తింటూ కారు కూడా కనపడకుండా చేశారు. ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయేతలకి ఇతను మోసం చేసి తన కారుని మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మిగతా 2 టౌన్లో అలాగే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు 3 టౌన్ సిఐ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి వీటి విశ్లేషించాల్సిందిగా ఎవరైతే ఈ ముంగర అభిషేక్ అదేవిధంగా ఈ భానుచంద్రులు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఏదైతే ఈ కారులో ఉన్న ఓనర్స్ అందరినీ